వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీలో 11వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనర్ హత్యకు సూత్రధారి తన సొంత తాతనే ఆ హత్యకు పాల్పడాడని తెలుస్తుంది. ఒక తాంత్రికుడు ఏదైతే ఆ మనవడిని బలి ఇవ్వాలని చెప్పేసి ఒక తాంత్రికుడు ఇచ్చిన ఆ సలహా మీద ఆ తాత ఆ బాలుడిని నరబలికి బలిగొన్నాడని చెప్పి తెలుస్తుంది. మొత్తం మీద అయితే మున్నాలాల్ అని చెప్పేసి ఒక మాంత్రికుడు శరణ్ సింగ్ అని చెప్పి ఒక వ్యక్తికి ప్రయాగ్రాజ్ లాంటి ఒక సేక్రెడ్ ప్లేస్ అని చెప్పాలి, ఒక హోలీ ప్లేస్ అని చెప్పుకోవాలి. అలాంటి ప్లేస్లో ప్రస్తుతానికైతే ఇలా మూఢనమ్మకాలతోని సొంత తాతనే మనవడిని బలిగొన్న సంఘటన మనం చూస్తున్నాం ఉత్తరప్రదేశ్లో. ప్రస్తుతానికైతే ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఆ స్థానికులు అలాగే అక్కడున్న రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి చేరుకొని వాళ్ళందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కఠినమైన శిక్షలు కూడా వేయాలని కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అయితే ఆగస్టు 26న మనవడు పీయూష్ సింగ్ అతను కనిపించకపోతే దాని తర్వాత అనుమానంతో శరణ్ సింగ్ని పోలీసులు విచారణ చేయగా సీసీటీవీ ఫుటేజ్లను అన్నింటినీ కూడా ఆధారంగా తీసుకొని వాళ్ళు పరీక్షించిన తర్వాత ఆ తాతనే ఆ మనవడిని చంపాడని చెప్పేసి తెలుస్తుంది. మొత్తం మీద ఆ శరణ్ సింగ్ అనే ఆ తాత మాత్రం 17 సంవత్సరాల పీయూష్ సింగ్ సొంత మనవడినే చంపేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తానికి మున్నాలాల్ అనే ఒక మాంత్రికుడు తన ఇంట్లో వరుసగా కుటుంబ సభ్యులు చనిపోతున్న తరుణంలో మీ మనవడిని బలిచ్చి 9 ముక్కలుగా నరికి అన్ని డైరెక్షన్స్లో వివిధ డైరెక్షన్స్లో కూడా వాటిని అన్నిటినీ వేసి రావాలని చెప్పేసి ఆ మున్నాలాల్ అనే ఒక మాంత్రికుడు ఇచ్చిన సలహాతోని ఆ తాత ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు. మరి ఆ శరణ్ సింగ్ అసలు మనసుందా లేదా నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో ఆల్రెడీ 2-3 చనిపోయారంటే చనిపోయిన తర్వాత మరి మనవడిని బలిస్తే మరి ఆ మరణాలు ఆగుతాయని చెప్పేసి ఈ మున్నాలాల్ అనే ఒక మాంత్రికుడు ఇచ్చిన సలహాతో ఇలాంటి సంఘటన అయితే ప్రస్తుతానికైతే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఆ మాంత్రికుడు అతనే మున్నాలాల్. చూడండి వాడు ఎట్లున్నాడో, ఓ బుడబుక్కలో ఒక ఏమనాలి వాడు, నాకు అసలు ఎలా వాడిని కంపేర్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక విధవ వాడు, ఒక వేస్ట్ ఫెలో, అలాంటి ఒక వరస్ట్ ఫెలో. ఇంకొకరిని చంపమని, అది సొంత మనవడినే చంపమని చెప్పి ఎలా సలహా ఇచ్చాడు. సలహా ఇచ్చిన ఈ శరణ్ సింగ్కి బుద్ధుండక్కర్లేదు. సొంత మనవడిని చంపితే చావులు ఆగుతాయా? వాళ్ళు ఏ కారణాల వల్ల చనిపోయారో కుటుంబ సభ్యులు మనకు తెలియదు. కానీ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు మూఢనమ్మకం వల్లనే ఈ మాంత్రికుడు ఇచ్చిన సలహాల మేరకి ఆ మనవడిని బలికొన్నాడా? రైట్ కళ్యాణ్, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇటీవల సంచలనం సృష్టించిన 11వ తరగతి విద్యార్థి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దారుణానికి సూత్రధారిగా వ్యవహరించింది ఓ తాంత్రికుడు అని పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పోవాలంటే నరబలి ఇవ్వాలని సలహా ఇచ్చి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న మాంత్రికుడిని అదుపులోకి అయితే తీసుకున్నారు పోలీసులు. ప్రయాగ్రాజ్ కు చెందిన పీయూష్ సింగ్ ఆలియాస్ యష్ అనే విద్యార్థి ఆగస్టు 26న అతని తాత సురణ్ సింగ్ దారుణంగా హత్య చేశాడు. కాలేజీకి వెళ్తున్న ఈ మనవడిని ఇంటికి పిలిచి హతమార్చి ఆ తర్వాత మృతదేహాన్ని 9 ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేయడం జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటికే శరణ్ సింగ్ కు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. సో పోలీసులు లోతైన దర్యాప్తులో ఈ హత్యగా వెనుక కౌశాంబి జిల్లాకు చెందిన మున్నాలాల్, 45 సంవత్సరాలు ఉన్న ఈ మున్నాలాల్ అనే తాంత్రికుడు పాత్ర కూడా ఉన్నట్లుగా పోలీసులు తేల్చడం జరిగింది. కుటుంబంలో వరుస ఆత్మహత్యలు జరగడంతో శరణ్ సింగ్ మానసికంగా కుంగిపోయి ఉండడాన్ని ఆ మున్నాలాల్ ఆసరాగా తీసుకోవడం జరిగింది. అదే ఆసరాన్ని తీసుకొని ఆ డబ్బు రాజేసుకోవచ్చు, ఇలాంటి లాభం పొందొచ్చు అనే ఒక చెడు ఆలోచనతో వారి ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఉందని నమ్మించి వాటిని తరిమి కొట్టాలంటే మనవడిని బలి ఇవ్వాలని సలహా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ ఇంట్లో ఉన్న నీ రక్తాన్ని బలి ఇవ్వాలి అంటూ కూడా చేయడం జరిగింది. కంప్లీట్ గా ఇది సినిమాలో చూసినట్టుగా రీసెంట్ గా చూసుకుంటే లియో సినిమాలో తన రక్తాన్ని బలిస్తేనే మీకు విజయం జరుగుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి కొన్ని సినిమాల్లో కూడా చూపించడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని ఆసరగా తీసుకొని కొంతమంది తాంత్రగాలు ఈ దొంగ బాబాలు అయితే సృష్టించి కొన్ని కొత్త ప్లాన్లు వేసుకొని వారికి వారు ప్లాన్ చేసుకొని వాళ్ళ డబ్బుల కోసం ఒక నిండు ప్రాణాన్ని అయితే తీయడానికి కూడా వెనకాడలేదు. ఒక మాంత్రికుడు చెప్పాడని ముందు వెనక ఆలోచించకుండా సొంత మనవడిని అతి దారుణంగా 9 ముక్కలైతే చేశాడు ఆ తాత. అంతేకాకుండా బలి ఇచ్చిన తర్వాత శవాన్ని 9 ముక్కలుగా చేసి వేరు దిక్కులో పడేయాలని సూచించాడు.
ఆ తాంత్రికుడు మాటలు గుడ్డిగా నమ్మి సరణ్ సింగ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కా సమాచారంతో పోలీసులు ఆదివారం సాయంత్రం కెరీలీ లేబర్ చౌరస్తా ఏదైతే చౌరహా వద్ద మున్నాలాల్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణలో అతడు తన నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు అయితే తెలపడం జరిగింది. మూఢనమ్మకాలతో అమాయకుల విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతా ఉన్నారు. ఏదైతే ఈ బాబా ఈ ఒక్క కేసులోనే ఇన్వాల్వ్ అయినాడంటే ఈ ఇంటికే వెళ్ళి చెప్పడం జరిగిందా, లేకపోతే ఇంతకుముందు ఇంకేమైనా నరబలు ఇచ్చాడా, ఇంతకుముందు అతని లైఫ్ టైమ్ స్టోరీలో ఇంతమంది ఇంకా చిన్నపిల్లలని బలి ఇచ్చాడా, చిన్న చిన్న పిల్లల్ని కూడా చూస్తుంటాం గుప్త నిధుల కోసం ఏదైతే నరబలు ఇస్తా ఉంటారు. సో అలాంటి దాన్ని కూడా ఈ మాంత్రికుడి పాత్ర ఏమైనా ఉందా అంటే కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు పోలీసులు. అయితే ఒకవేళ మాంత్రికుడు చెప్పాడంటే వాళ్ళ ఇంట్లోనే ఆల్రెడీ కొంతమంది చనిపోవడం జరిగింది. కుటుంబంలో విషాద ఛాయలు అలుకున్న వేళ సొంత మనవడు ఆ ఇంటికి రోజు వెళ్ళి కాలేజీకి వెళ్తూ చదువుకుంటూ వస్తున్న మనవాడిని చంపితే ఆ చంపిన శవాన్ని ముక్కలుగా చేసి నలుదిక్కులా వేసే దుష్టశక్తులు పోతాయంటూ నమ్మించగానే ఆ తాత మరీ గుడ్డిగా నమ్మి సొంత మనవాడిని చంపుకోవడానికి వెనకాడలేదు. అంటే ఆ ఊర్లో ఎలాంటి సిచ్యువేషన్ నెలకొనింది, అలా మైండ్ సెట్ ఎలా ఉందో కూడా ఇప్పటికీ అర్థం అవుతా ఉంది. అంటే ఇప్పటికి కూడా మూఢనమ్మకాలు నమ్ముతా ఉన్నారు పోలీసులు. అయితే మరీ చెప్తా ఉన్నారు మూఢనమ్మకాలు నమ్మొద్దంటూ పోలీసులు కూడా ఆ ఊర్లో హెచ్చరిస్తా ఉన్నారు. సో ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఎక్కడ ఆ పిల్లల్ని బయటకు వదిలితే ఇలాంటి బాబాలు చెప్పిన మాటలేని ఏ గుప్త నిధులకు కానీ సంబంధించి ఇంకేదైనా నరబలి ఇవ్వడానికైనా వెనకారంటూ కూడా స్థానికంగా అయితే ఒక భయాందోళన నెలకొరింది. ప్రస్తుతం పోలీసులు దీని మీద పూర్తిగా లోతట్టుగా ఏదైతే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇంకేమైనా సమాచారం అందుతుందా, దీని వెనుక ఇంకేమైనా సూత్రధారులు ఉన్నారా, నిజంగానే క్షుద్ర పూజల కోసం బలి ఇచ్చారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అంటూ కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక యూఆర్ వాచింగ్ విజువల్లీ డిస్టర్బింగ్ కంటెంట్, ప్లీజ్ వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. సో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కి సంబంధించి ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక తాత తన మనవడిని బలిగొన్నాడు. ఒక మాంత్రికుడు ఇచ్చిన సలహాతోని తన ఇంట్లో ఆల్రెడీ 1-2 మరణాలు జరిగిన తర్వాత వీటన్నిటికీ నీ రక్తాన్ని బలి ఇవ్వాలని చెప్పేసి, సో ఆ తాత అతనే ఆ శరణ్ సింగ్ అని కనిపిస్తున్నాడు కదా, ఆ మధ్యలో ఆ మాస్క్ పెట్టుకొని చూడండి ఎలా ఉన్నాడో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.